శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పు రాబోతుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబన్ను గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి, కుటుంబ సమస్యలు, విదేశీ యానం, వీసా సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఆగస్టు 5, 6, 7 తేదీల్లో అయితే ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. సింహ రాశిలో పుట్టినవారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా సున్నితమైన మనస్సుతో ఉంటారు. ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారని చెప్పేసి వీరి మనస్సు కనిపిస్తే చాలు, వీరి దగ్గర ఒక్క రూపాయి ఉన్నా సరే దానిని కూడా తీసి దానం ఇచ్చేటువంటి గొప్ప దాతృత్వం అయితే వీరిలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరి దగ్గర ఎవరైనా 2 కన్నీటి చుక్కలు కారిస్తే చాలు మీ గుండె కరిగిపోతుంది. అది మీ యొక్క పాలిట అతిపెద్ద శాపంగా మారుతుందని మీరు అస్సలు ఊహించి ఉండరు, ఆలోచించి ఉండరు. మీరు సరైన వాళ్ళను కాకుండా తప్పుడు వ్యక్తులను నమ్మడం వల్లే మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఊహించినటువంటి నష్టాలు, ఇప్పటి వరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ యొక్క మంచితనాన్ని మీ యొక్క బలహీనతగా చూస్తారు. స్నేహితుల రూపంలో వచ్చిన వాళ్ళు మీ యొక్క నమ్మకాన్ని ఆసరగా చేసుకొని మిమ్మల్ని పూర్తిగా వాడుకుంటారు. బంధువుల ముసుగులో వచ్చిన వాళ్ళు మీ ఎదురుగా గోతులు తీస్తూ ఉంటారు. మీ యొక్క ఎదురుగా నవ్వుతూ మీ వెనకాల గోతులు తీస్తూ ఉన్నారు. ఆర్థికంగా, మానసికంగా, మీరు వ్యక్తిగతంగా ఇలా మీరు ఎన్నోసార్లు మోసపోతూ వస్తున్నారు. ఇక ఎవరో కాదు, ముఖ్యంగా అవసరం వచ్చిందని వాళ్ళు ఏడుస్తూ మీ దగ్గరికి వస్తే మీ యొక్క అప్పులు కూడా, అలాగే మీ యొక్క సమస్యలన్నీ పక్కన పెట్టి మరీ ఎదుటి వ్యక్తుల యొక్క సమస్యల గురించి అయితే వారికి మీరు ఏదైనా కానీ అవసరం ఉందని చెప్పేసి వారికి అప్పుగా ఇచ్చినటువంటి డబ్బును కూడా మీరు తెచ్చిస్తారు. మీ యొక్క కడుపు మార్చుకొని కూడా మరి వాళ్ళ కోసం కడుపు నింపుతారు. కానీ తీరా మీ యొక్క జీవితంలో అయితే అటువంటి వ్యక్తులు మీకు డబ్బు ఆగిపోయినా లేదా మీరు అడిగే సమయం వచ్చిన తర్వాత వాళ్ళు మొహం చాటేస్తూ ఉంటారు. ఒక్కసారి మీ గతాన్ని మీరు గుర్తు చేసుకోండి. అసలు వాళ్ళు
ఫోన్ నెంబర్లు మార్చడం లేదా మీ యొక్క నెంబర్ను ఏదైనా చేయడం వంటివి ఇలా చేయవచ్చు. ముఖ్యంగా సింహ రాశి వాళ్ళకి ఏదో ఒక అన్యాయం చేసినట్లుగా తిరిగి మీ మీద నిందలు వేయడం లాంటివి జరుగుతాయి. మీ అంతరాత్మకు కూడా ఈ విషయం తెలుసనే చెప్పుకోవచ్చు. అలాగే ఎన్నో అంటే ఎన్నో దొంగ వాగ్దానాలు, ఎన్నో అబద్ధపు మాటలు మీరు నమ్మి మీరు జీవితంలో ఎంతో అంటే ఎంతో విలువైనటువంటి సమయాన్ని, డబ్బును, యవ్వనాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు. వాళ్ళు మీతో మాత్రం అయినటువంటి మానసిక చదరంగంలో అయితే మీ యొక్క అమాయకంగా మీరు చాలా రకాలుగా వారి వల్ల మోసపోయి ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలో ఎదుటి వ్యక్తుల వల్ల మీరు చాలా దారుణంగా మోసపోయారు. ఇదంతా తలుచుకుంటే మీకే తెలియకుండానే మీ యొక్క కళ్ళలో నీళ్లు తిరుగుతూ వస్తాయి కదా. మీ యొక్క గొంతు మూగబోతుంది. ఒకానొక దశలో ఎవరో కూడా ఒక స్నేహితుడిని మీరు ప్రాణంగా నమ్మి మీరు ప్రాణంగా మీ యొక్క ప్రాణం, మీ యొక్క కష్ట జీతాన్ని కూడా అంతా కూడా ధారపోసి ఉండవచ్చు. నా కుటుంబం రోడ్డున పడిన నాకు ఒక సహాయం చేయమని చెప్పి బతిమలాడితే మీ యొక్క సొంత వాళ్ళను కాదని మరి సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ యొక్క అవసరాలను వారి ఏదా వేసుకొని చివరి వరకు అయితే ఆ యొక్క స్నేహితుడు మరలా మిమ్మల్ని ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా మోసం చేసేసి ముంచేటువంటి వెళ్ళిపోయారు. ఇక మీరు ఫోన్ చేస్తే ఎదురు పడితే కానీ గుర్తుపట్టనట్లుగా అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఒక బంధువులు కూడా మీ యొక్క ఇంట్లో ఆశ్రయం ఇస్తే వాళ్ళు కూడా మీ యొక్క భార్యాభర్తల మధ్య అయితే, మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య అయితే, మీ యొక్క అన్నదమ్ముల మధ్య అయితే లేనిపోని అయితే చర్చలను రేపారు. ఈ సమయంలో వారు మీ మధ్య చిచ్చులను పెట్టారు. ఉన్న ప్రశాంతతను పూర్తిగా నాశనం చేశారు. మీ యొక్క పడక గది రహస్యాలను తెలుసుకొని బయట వారికి కూడా చెప్పి చులకనగా మాట్లాడారు. ముఖ్యంగా మీ జీవితంలో వచ్చినటువంటి నేను నీకు అండగా ఉంటాను, మీ యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను, నీకు తోడుగా ఉంటానని చెప్పి మిమ్మల్ని దారుణంగా వాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు నమ్మి మీ జీవితంలో ఎన్నో విలువైనటువంటి సంవత్సరాలు కూడా వృధా చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇతరులు మిమ్మల్ని చూసి పిచ్చి వాళ్ళని నవ్వుకుంటూ మీరు మాత్రం మౌనంగా అయితే గుండె కోతను భరించారు. వాళ్ళు ఏమాత్రం కూడా అన్యాయం జరగకూడదని, వాళ్ళు బాగుండాలని మాత్రమే మీరు కోరుకుంటారు. వాళ్ళు మాత్రం నిలువుగా మిమ్మల్ని ముంచారు. ఈ విషయాలన్నీ కూడా మీరు తలుచుకుంటూ ఉంటే మీ యొక్క మనసు చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. భయంకరమైన నిజాలు నిజంగా మీకు బయటపడటం ఎవరికి కూడా చెప్పుకోలేకపోయారు. ముఖ్యంగా ఎంత గుండె కోత అయినా ఈ సమస్యలు ఎన్నున్నా కూడా పెదవులపైన మీరు చిరునవ్వును చెదరకుండా అందరితో అయితే మామూలుగానే మాట్లాడతారు. అలాగే ఆఫీసులో, ఇంట్లో పండుగలు, అలాగే అందరిలో కూడా మీరు ముందుగా అయితే నవ్వుతూ తిరుగుతారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా సాగిపోతుందని మీరు ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సమయంలో అయితే వాళ్ళ కోళ్ళు తిరుగుతూ ఉంటే నవ్వులు హాయిగా కుటుంబం, అలాగే భగవంతుడు అలాగే మీపై ఆనందాన్ని కురిపించబోతున్నాడు. ముఖ్యంగా భగవంతుడు వాళ్ళని శిక్షించడం లేదు. నాకెందుకు ఈ కర్మ పట్టిందని మీరు చాలాసార్లు నిద్ర లేకుండా రాత్రులు గడిపారు. దేవుడు మీ ముందు నిలబడి అయితే ఎన్నోసార్లు అయితే కన్నీళ్లతో స్వామిని ప్రశ్నించారు. మీ యొక్క జీవితంలో ఒక ఆగిపోయినటువంటి అన్నీ అనుకున్నారు. అతి ముఖ్యంగా అయితే మీరు ముఖ్యమైనటువంటి సత్యాన్ని మీరు పూర్తిగా మర్చిపోకూడదు. ముఖ్యంగా సింహ రాశి వారికి కర్మ ఎవరిని కూడా ఎప్పటికీ విడిచిపెట్టదు. కర్మ అనేది దేన్ని వదలదు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో అయితే ఊహించని మార్పులు అయితే ఇప్పుడు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో అయితే ఊహించని ఒక మార్పు అనేది మొదలు కాబోతున్నాయి. మీతో అయితే
కొంతమంది వ్యక్తులు దూరమైన వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి రావాలని చూస్తున్నారు. వారు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి మీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తున్నారు. ఎప్పటికైనా పరిచయం పెంచుకోవాలని, మీ ద్వారా మరలా లబ్ధి పొందాలని, లేదా కనీసం అయితే మీ యొక్క సానుభూతి అయినా పొందాలని వాళ్ళు రకరకాలుగా ప్రణాళికలు అయితే వేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు మీ యొక్క బంధువుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా రాయబారాలను కూడా పంపించవచ్చు. లేదంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యంత క్లిష్టమైన సమయం వీళ్ళు ఏంటంటే ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారు మీ ముందుకు వచ్చి ముసలి కన్నీళ్లు కార్చవచ్చు. కొంతమంది వాళ్ళు ఏంటంటే మీకు డైరెక్ట్గా మాట్లాడవచ్చు, లేదంటే ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా మీతో మాట్లాడాలని ప్రయత్నించవచ్చు. కానీ ఈ సమయంలో అటువంటి వ్యక్తులకు మీరు చాలా దూరంగా ఉండాలి. మీ జీవితంలో అయితే మీ కర్మఫలం ఇప్పుడు మొదలు కాబోతుంది. జీవితం అయితే అస్సలు ఆహ్వానించడం లేదు. కర్మ ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. నిత్యం సత్యం ఎప్పుడు కూడా కాస్త ఆలస్యంగా గెలుస్తాయి, కానీ అంతిమ విజయం మాత్రం సాధ్యమే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మవలసిన అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో ఒక పెద్ద రహస్యం అనేది బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్మఫలం మొదలు కాబోతుంది. ముఖ్యంగా ఈ సమయం మీకు అదృష్ట కాలం నడుస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కువగా సమస్యలను తెచ్చి పెట్టుకోవడం అనేది తీసుకురావడం, మీ యొక్క ఇంటి విషయాలు, మీ పర్సనల్ విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, డబ్బు విషయాలు కూడా అందరితో షేర్ చేసుకోకండి. మీ పక్కనే ఉంటూ మీ యొక్క నాశనాన్ని కోరుకునే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు. ఆ విషయం ఈ 3 రోజుల్లో బయటపడబోతుంది. ముఖ్యంగా మీ జీవితంలో దాగి ఉన్నటువంటి శత్రువులు ఈ 3 రోజుల్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేశారన్న నిజాన్ని మీరు తట్టుకోలేకపోతారు. ఒక్కసారిగా మీ యొక్క గుండె బరువెక్కినంత పని అవుతుంది. కానీ ఈ సమయంలో ఆ నిజం, ఆ రహస్యం బయటపడడం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే చాలా నష్టపోతారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా కొన్ని లాభాలు రావచ్చు. వ్యాపారం చేసే వారికి అయితే ఈ సమయంలో అయితే ఊహించని విధంగా లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు సంతోషకరమైన విషయం అయితే అందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు, జీతాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆర్థికంగా మీకు మరింత అనుకూలమైన పరిస్థితులు రావచ్చు. కొన్ని అత్యంత అవసరమైన ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ సమయంలో జీవిత భాగస్వామితో విభేదాలు ఈ సమయంలో సర్దుబాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు మీ యొక్క నిర్ణయాలపై సంతోషం వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా ఈ 3 రోజుల్లో వ్యాపారంలో మంచి లాభాలు పొందే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో అయితే సింహరాశి వారు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.